నందమూరి బాలకృష్ణ అలాగే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలుసు. అఖండ మూవీని రేపు రిలీజ్ చేస్తామనగా మూవీ మొత్తాన్ని రాజమౌళి గారికి చూపించారంట. మూవీపై ఆయన అభిప్రాయం ఎలా ఉంటదో తెలుసుకుందామని. రాజమౌళి గారు మూవీ మొత్తం చూశాక మూవీ చాలా బాగుంది, కంపల్సరీ హిట్ కొట్టుద్ది, ఇంత పెద్ద కంటెంట్ ఉన్న మూవీని మీరేంటి కేవలం ఒక భాషలోనే రిలీజ్ చేస్తున్నారు అని రాజమౌళి గారు డైరెక్టర్ బోయపాటి గారితో అన్నారంట. ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాల్సిన మూవీ ఇది, మీరు పొరపాటు చేశారు. ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అని రాజమౌళి గారు బోయపాటి శ్రీనుకి చెప్పారంట. అందువల్ల అఖండ 2 మూవీని స్టోరీ అలాగే భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నందున ప్యాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అందుకని ఒక్కో స్టేట్ నుంచి ఒక్కో స్టార్ని తీసుకుంటున్నట్లుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు. అందువల్లనే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ గారిని తీసుకున్నారంట. ఈ మధ్య కాలంలో సంజయ్ దత్ గారి క్రేజ్ మామూలుగా లేదు. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ నుంచి ఆయన క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ నుంచి షారుఖ్ జవాన్ అలాగే రామ్ పోతినేని డబల్ స్మార్ట్ మూవీస్లో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. అందువల్ల బోయపాటి శ్రీను గారు అఖండ 2 మూవీలో మంచి పవర్ఫుల్ విలన్ రోల్ని సంజయ్ దత్ గారికి ఇచ్చారంట. అలాగే అఖండ 2 మూవీలో మరో విలన్ గా ఆది పినిశెట్టి గారు కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఆయన పాత్రని షూట్ చేయడం కోసం షూటింగ్ లో కూడా పాల్గొన్నారంట. ఆది పినిశెట్టి గారు ఒకవైపు హీరోగా చేస్తూ అప్పుడప్పుడు క్యారెక్టర్ నచ్చితే విలన్ గా కూడా చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సరైనోడు మూవీలో విలన్ గా కనపడి ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాడో మనందరికీ తెలుసు. ఆ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. అందువల్ల అఖండ 2 మూవీలో సైడ్ విలన్ గా తీసుకున్నారంట. ఇకపోతే అలనాటి అందాల నటి శోభనా గారు కూడా ఈ మూవీలో బాలయ్యకు పోటీగా పవర్ఫుల్ లేడీ అఘోరి పాత్రలో కనిపించబోతున్నారంట. ఆమె పాత్ర మూవీకి ప్లస్ అవ్వనుందంట. బాలకృష్ణ అలాగే శోభనా గారు గతంలో చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ ఇలా అఘోరి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. అఖండ పార్ట్ 1లో మనకి ఒక హీరోయిన్ మాత్రమే కనపడతారు. కానీ పార్ట్ 2లో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ఒకరు ప్రగ్యా జైస్వాల్ కాగా మరొకరు సంయుక్తా మీనన్. సంయుక్తా మీనన్ గారు ఈ మూవీలో ఆర్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇది గాయస్ మంచి కంటెంట్, భారీ స్టార్ క్యాస్టింగ్, అలాగే పార్ట్ 1కి సీక్వెల్ కావడం వల్ల అఖండ 2 మూవీ మీద అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతేకాకుండా అఖండ 2 మూవీకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అఖండ 2 మూవీలో భయంకరమైన అఘోరా ఫైటింగ్ సీన్ అయితే ఉండబోతుందంట. ఈ ఫైట్ సీన్ మూవీ మొత్తానికి హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. కాగా ఈ ఫైట్ సీన్ ని మహాకుంభమేళాలో షూట్ చేసినట్లు సమాచారం. ఇక చూసుకోండి ఆ ఫైట్ సీన్ ఎలా ఉండబోతుందో. ఈ ఫైట్ సీన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవటం ఖాయం. అంతేకాదు అఖండ 2 మూవీ ఇంటర్వెల్ సీన్స్ కూడా మామూలుగా ఉండవంట. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ అఖండ 2 మూవీ మామూలుగా ఉండదు, ఇంటర్వెల్ సీన్ కి థియేటర్లు పగిలిపోతాయి అని కామెంట్ చేశారు. అంతేకాకుండా అఖండ పార్ట్ 1లో మనకు ఇద్దరు బాలకృష్ణల క్యారెక్టర్స్ మాత్రమే చూపించారు. కానీ అఖండ 2లో మరో బాలయ్య రాబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. పార్ట్ 1లో మనకి పెద్ద బాలకృష్ణని డైరెక్ట్ గా అఘోరా పాత్రలోనే చూపించారు. కానీ అలా ఎందుకు మారాడు, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మనకి అఖండ పార్ట్ 2లో క్లియర్ గా చూపించబోతున్నారు. అలాగే అఖండ పార్ట్ 1లో మనకి క్లైమాక్స్ లో అందరూ అఘోరా బాలకృష్ణని వెళ్ళిపోవద్దు అని అంటారు. అప్పుడు పెద్ద బాలకృష్ణ పాప మీద ఒట్టు వేసి ఒక డైలాగ్ చెప్తాడు, నీకు ఏ చిన్న ఆపద వచ్చినా ఒక్కసారి నన్ను తలుచుకో, 5 నిమిషాల్లోని ముందు ఉంటా అని. అంటే పార్ట్ 2లో స్టోరీ దాదాపు పాప చుట్టూ తిరగబోతుంది. ఇది గైస్ అఖండ 2 మూవీ గురించి కొన్ని విషయాలు. ఇవన్నీ చూస్తుంటే అఖండ 2 మూవీ మామూలుగా అయితే ఉండదు అనిపిస్తుంది. ఓకే గాయస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.